హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే మంచి యూజ్‌ఫుల్ రెసిపీస్ అయితే నేను 2 షేర్ చేస్తున్నాను. సో, ఏంటంటే వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సీజనల్ చేంజెస్ అండి. వీటన్నిటితో పాటు ఇంకా చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే మనకి సీజన్ స్టార్ట్ అయిందో పిల్లలకి కోల్డ్ ఇంకా ఫీవర్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, వాళ్ళు స్కూల్‌కి వెళ్ళి తిరిగి మనకి తీసుకొస్తారు. అది ఆటోమేటిక్‌గా మనకు కూడా అటాక్ అయిపోతుంది. సో, అలాంటప్పుడు కొంచెం నోటికి తినేలాగా మంచిగా అండ్ అంతేకాదు ఒక రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటంటే రసం అండి. సో, ఫీవర్ వచ్చినప్పుడైనా, కోల్డ్ చేసినప్పుడైనా ఇలా మిరియాలతో కనుక రసం పెట్టుకుంటే నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది. సో, ఇక్కడ నేను చూపించినవన్నీ కూడా ఇంగ్రీడియెంట్స్ అండి. ఈ విధంగా మీరు రసం అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టండి. చాలా టేస్టీగా అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రిపేర్ చేసిన రసం అలాంటిది. సో, మంచి కోల్డ్ టైంలో కానీ, ఫీవర్ టైంలో కానీ చాలా బాగా టేస్టీగా ఒక మంచి రెసిపీ అండి ఇది. డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా సఫర్ అవుతామండి. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ఏంటంటే ఇలాంటి సీజన్స్‌లో పిల్లలు సఫర్ అవుతున్నప్పుడు మనం ఏదో కొంచెం ఒక రిలీఫ్ అనేది వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా హాయిగా ఉంటుంది వాళ్ళకి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం కూడా త్వరగా అటాక్ అవ్వకుండా ఉంటాము. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేను ఈ విధంగా టమాటోస్‌తో అండ్ మిరియాలు అన్నిటి కాంబినేషన్ అనమాట. సో, చక్కటి టేస్టీ రసం అయితే ప్రిపేర్ చేశాను. సో, ప్రాసెస్ అంతా కూడా నేను వీడియోలో క్లియర్‌గా చూపించానండి. సో, ఒక్కసారి మీరు ఈ విధంగా అయితే రసం పెట్టి చూడండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ ఎందుకంటేనండి వాళ్ళకి పాపం ఫీవర్ వచ్చినప్పుడు ఏం తినాలనిపించదు. లేదా జలుబు చేసినప్పుడైనా ఒక రకమైన ఫీలింగ్ అనమాట. పాపం ఏం తినరు, చేయరు. వాళ్ళు తిననప్పుడు మనకి కూడా ఒక రకమైన డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండిపోతామనమాట. సో, అలాంటప్పుడు మనం కనుక ఇలాంటి రసము ఇంకా అలా వాళ్ళకి నోటికి చక్కగా వెళ్ళిపోయేది మనం చేసి పెట్టామనుకోండి, చాలా చాలా కొంచెమైనా తింటారనమాట. సో, ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనకి చాలా బావుంటుంది. సో, పోన్లే అట్‌లీస్ట్ కొంచెమైనా ఫీడ్ చేయగలిగాము అన్న ఫీల్ అయితే మనకుంటుందనమాట. సో, హెల్తీ అండ్ టేస్టీ అండి. అన్ని విధాలుగా కూడా చాలా మంచి రెసిపీ. ఈ రసం అయితే తప్పకుండా మీకు ఫీవర్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, సీజనల్ చేంజెస్ ఇలాంటివి వచ్చినప్పుడైనా సరే అప్పుడప్పుడు ఈ రసం అయితే తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే తినిపించడానికైతే చూడండి. ఓకే. సో, టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందండి. అండ్ ఇంకొకటండి కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. సీజనల్ చేంజెస్ అయితే ఉన్నాయి కదా! సో, కోల్డ్ వచ్చినప్పుడు ఇంకొక మంచి టిప్ కూడా చెప్తానండి. మిరియాలు ఉంటాయి కదా! సో, మిరియాలని మిక్సీ పట్టేసి దాన్ని చక్కగా పౌడర్ పట్టేసిన తర్వాత నైట్ టైమ్ అండి, కోల్డ్ ఉన్నప్పుడు చెప్తున్నాను. చక్కగా ఇట్లా నైట్ టైము పాలు మరగపెట్టింది. అందులో కొంచెం నేను ఇక్కడ షుగర్ యాడ్ చేయనండి. నేను ఎప్పుడు చెప్తాను షుగర్ అనేది హెల్తీ కాదు. సో, దాని బదులు మనం ఆల్టర్‌నేటివ్ ఏంటంటే పటికి బెల్లం యూజ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను పటికి బెల్లం యూజ్ చేశాను. అందులో కొంచెం పసుపు. సో, పసుపు బాయిల్ చేసి చక్కగా ఇట్లా అందులో మిరియాల పౌడర్ అనమాట. ఈ 2 మరగపెట్టండి. చక్కటి గోరువెచ్చని పాలు కనుక వాళ్ళకి పడుకునేటప్పుడు ఇవ్వండి. ఎంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారంటే పిల్లలు జలుబు చేసినప్పుడు చాలా మంచిది కూడా. త్వరగా కోల్డ్ ఎఫెక్ట్ అనేది కూడా చాలా త్వరగా అయితే కంట్రోల్‌లోకి వస్తుందండి. సో, హోప్ అండి వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళవుతారు. వీడియో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.